ఫ్రెండ్స్, ఈవినింగ్ పూట ఇడ్లీ పిండితో వేడివేడిగా మైసూర్ బజ్జీలు చేస్తున్నాను. ఇవి మైసూర్ బజ్జీలు. ఇడ్లీ పిండితో మైసూర్ బజ్జీలు చేయడం ఎంతమందికి వచ్చో కమెంట్ చేయండి. ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా కలిపిన ఒక బౌల్లోకి తీసుకుంటాం. మైదా పిండితో గోధుమ పిండితో చేసుకునే కన్నా అందరి ఇళ్ళల్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ పూట ఇడ్లీ పిండితో ఇలా వేసిచ్చారంటే ఆరోగ్యానికి చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటారు. ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలా ఇడ్లీ పిండితో మైసూర్ బజ్జీలు చేయొచ్చు అని తెలియని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇందులోకి ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ ఇలాంటివి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయలేదు. ఉప్పు, సోడా మాత్రమే వేసి ఇలా చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంత మంచిదేం కాదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. పదే పదే కాకుండా నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అలా చేసుకొని తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.